యోహాను రాసిన సువార్త 20వ అధ్యాయము 24వ వచనం నుంచి 29వ వచనం వరకు. ఓకే, తర్వాత 8 దినములైన తర్వాత ఆయన శిష్యులు మరలా లోపల ఉన్నప్పుడు తోమా వారితో కూడా ఉండెను. తలుపులు మూయబడి ఉండగా యేసు వచ్చి మధ్యన నిలిచి, నీకు సమాధానం కలుగును గాక అనెను. తరువాత తోమాను చూచి, నీ వేలు ఇటు చాచిన నా చేతులు చూడుము, నీ చెయ్యి చాచి నా ప్రక్కలో ఉంచి అవిశ్వాసివి కాక విశ్వాసివై ఉండమనేది. అందుకు తోమా ఆయనతో, నా ప్రభువా, నా దేవా అనేది. యేసు, నీవు నన్ను చూచి నమ్మితివి, చూడగా నమ్మిన వారు ధన్యులని వారితో చెప్పారు. దేవుడి మాటలు దీవించును గాక. అందరూ అలే చెప్దామా దగ్గరగా. ప్రియబిడ్డలారా, ఈరోజు మన వాక్యం అంశం ఏంటంటే దేవుని యొక్క కరుణ, దేవుని యొక్క కృప, దేవుని యొక్క వాత్సల్యత ఎలా ఉంటుందో మన మీద అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. ఒకసారి యేసుక్రీస్తు ప్రభువారు చనిపోయి లేచిన తర్వాత శిష్యులు 12 మంది దగ్గరికి వచ్చినప్పుడు వారితో తోమా లేకపోయాను, వారితో మాట్లాడాడు. తర్వాత తోమా లేనప్పుడు తోమా వచ్చిన తర్వాత చెప్పాడు, అయ్యా నువ్వు మిస్ అయ్యావు, యేసు ప్రభు వచ్చారు, మాకు కనిపించారు అంటే ఆయన ఏమన్నాడంటే, నేను ఆయన చేతుల్లో మేకులు గుర్తును చూచి నా వ్రేలు ఆ మేకులు గుర్తుల్లో పెట్టి నా చెయ్యి చాపి ఆయన పక్కలో ఉంచితేనే కానీ నమ్మను. ప్రియబిడ్డలారు గమనించండి, ఉదాహరణకి మన చర్చి యానివర్సరీ ఫంక్షన్ జరుగుతుంది అనుకోండి, మనం పెద్ద పెద్ద చీఫ్ గెస్ట్ని పిలుస్తాం, ఎమ్మెల్యేలు పిలుస్తాము, ఎంపీలు పిలుస్తాము. ఆ టైంలో మన చర్చిలో ఒక బ్రదర్ లేడనుకుందాం, ఒక సీనియర్ బ్రదర్ ఉండొచ్చు, ఒక మంచి బిలీవర్ బ్రదర్ ఉండొచ్చు. ఆ బ్రదరు ఆ రోజు రాలేదు, నెక్స్ట్ డే వచ్చాడు. అయితే ఆ బ్రదర్తో మిగతా వాళ్ళు ఏమన్నారంటే, నిన్న ఎమ్మెల్యే వచ్చాడు, నిన్న ఎంపీ వచ్చాడు, చాలా బాగా స్పీచ్ ఇచ్చాడు, చాలా బాగా జరిగింది, నువ్వు మిస్ అయ్యావు అన్నాడు. ఇప్పుడు ఆయన ఏమన్నాడంటే, మళ్ళా ఆయన వస్తేనే కానీ నాకు హ్యాపీ ఉండదంటే వస్తాడా? చెప్పండి, వస్తాడా? కానీ యేసై వచ్చాడండి, యేసై వచ్చాడు. ఇదే మనుషునికి దేవునికి ఉన్నటువంటి ప్రేమ వాత్సల్యత ఏంటంటే అదే కారణం. ఈవెన్ ఒక చిన్న కార్పొరేటర్ పిలిచిన ఒక 5 నిమిషాలు ఉంటాడు, రిబ్బన్ కట్ చేస్తాడు, వెళ్ళిపోతాడు. కానీ యేసయ్యకు ఉన్న పేరేంటి తెలుసా? కృపా సత్య సంపూర్ణుడు. చెప్పండి, రైట్. కాబట్టి ఇక్కడ ఒక మామూలు వ్యక్తి తోమా, ఆయన కోసం వచ్చే అవసరం లేదు. ఆల్రెడీ వచ్చేసాడు ఆయన. ఒకసారి 11 మంది దగ్గరకు వచ్చాడు, అక్కడ ఉన్నాడు అనుకున్నాడు, ఆయన లేడు. కానీ అక్కడ జరిగిన సందర్భం మనకి అర్థమవుతుంది ఏంటంటే, ఆయన కృప ఎంత గొప్పదో ఇక్కడ అర్థమవుతుంది. చాలా బిరుదులు ఉన్నాయి. ఒకటి కారుణ్యమూర్తి అని ఉంది, సమాధానకర్త అని ఉంది, దయామూర్తి అని ఉంది, ఇంకోటి ప్రేమామయుడు, కరుణామయుడు, దయామయుడు. ఎన్నో రకాలుగా వర్ణించారు భక్తులు. ఆయా సందర్భాలను బట్టి ఆయన వర్ణిస్తూ వచ్చారు, ఆయన యొక్క ఘనతను పొగిడారు. కాబట్టి దేవుని బిడ్డలారా గమనించండి. ఇంకో విషయం చెప్తాను మీకు. ఒక తల్లి కుమారుడు కారులో వెళుతున్నారు, వర్షం పడుతూ ఉంది. ఆ వర్షం చినుకుల వల్ల కారు నడపడం ఇబ్బంది పడుతున్నాడు ఆ డ్రైవర్. అప్పుడు ఏం ఆన్ చేశాడంటే ఆయన వైఫర్స్ ఆన్ చేశాడు. చెప్పండి, ఏం ఆన్ చేశాడు? వైఫర్స్ ఆన్ చేశాడు.
వైఫర్స్ ఆన్ చేసేవారికి వచ్చిన నీరుని కనపడకుండా చేస్తున్నటువంటి ఆ యొక్క డ్రైవింగ్ విషయంలో ఆ వైఫర్స్ ఏం చేస్తున్నాయి? అవి క్లీన్ చేస్తూ ఉంది. వెడుతున్న కొద్దీ అంటే కారుకి ఏమాత్రం కూడా అపాయం కలక్కోకుండా, ఎందుకంటే ఆ వైఫర్స్ లేకపోతే అది ప్రమాదంలో పడే అవకాశం ఉంది. ఆ కారు దేనికైనా గుద్దుకోవచ్చు. కానీ అక్కడ వైఫర్స్ ఆ నీళ్ళని కనబడకుండా చేయకోకుండా మీ బిడ్డరా ఆ డ్రైవర్కి సహాయపడే విధంగా ఎంత పెద్ద వర్షం రానిండి ఆ వైఫర్స్ క్లీన్ చేస్తున్నట్టుగా నీవు ఎలాంటి వ్యక్తివైనా నిన్ను బట్టి కాదు, ఆయన దేవుని కరుణ బట్టి కరుణించబడ్డాము. ఆ వైఫర్స్ ఏంటి తెలుసండి? ఆయన కరుణకు గుర్తు. ఎవరు నీతిమంతులు లేడు వాక్యం సెలవిస్తాము. నీతిమంతులు లేడు, ఒక్కడును లేడు. ఎలా అయ్యా మనం? ఎవరి వల్ల అయ్యామో? నీ భక్తిని బట్టి అయ్యామా? నీ ఉపవాస ప్రార్థనలు బట్టి అయ్యామా? చెప్పండి, దేన్ని బట్టి అయ్యాం నీతిమంతులు? 100 సార్లు చెప్పాను నేను. రోమపత్రిక చదువుకోండి, మీకు అర్థమవుతుంది ఆయన కరుణ గురించి అని. ఆయన కనికరాన్ని బట్టే, ఆయన కృపను బట్టే, ఆయన వాత్సల్యతను బట్టే. మీకు 3 వ్యక్తులు చూపిస్తాను బైబిల్లో. జక్కయ్య ఎలాంటి వాడండి? ఆయన యేసు ప్రభు దర్శించే సమయం వరకు ఎలా స్థితిలో ఉన్నాడు? ఆయన పాపుల్లో ప్రధాన పాపిగా అందరూ అన్నాడు. ఆయన పాపి, ఈయన దగ్గరికి ఎలా వచ్చాడు? ఈయనతో ఎలా మాట్లాడుతున్నాడు? ఆయనకు మంచి ఏమైనా ఉందా అక్కడ? చెప్పండి, మంచి ఏమైనా ఉందా? ధర్మకార్యాలు ఏమైనా చేశాడా? కొన్నేళ్ళలాగా ప్రార్థన చేశాడా? కాదు కదా. మందిరానికి వెళ్ళాడా? కాదు. సుక్కపు గుర్తుదారు, ట్యాక్స్ కలెక్టర్, వడ్డీ వసూలు చేస్తున్నాడు, పుట్టేవాడు, ఒక రౌడీ షీటర్గా ఉన్నాడు. ఆ వ్యక్తిని పైన దేవుడికి ఎంత కరుణ కలిగిందంటే, ఈ వ్యక్తి నాకు కావాలి, ఈ వ్యక్తి నాకు. అక్కడ అందరూ ఏమన్నారు తెలుసండి? ఈయన పాపి అని తెలియదు ఆయనకి. ఈ దగ్గరికి ఎలా వచ్చాడు అని అంటుంటే ఆయన అన్నాడు, ఇతడును అబ్రహాము కుమారుడే, నేడు ఇంటికి. ఇంకోటి, అక్కడ 100 మంది ఉన్నారు, ఎవరిని పేరు పెట్టి పిలవలేదు. జక్కయ్య త్వరగా దిగి రా, నేడు నీ ఇంటికి రావాలయ్యా, నేడు నీ ఇంటికి రావాలి. ఆయన అనొచ్చు, అయ్యా నాకు ఏ విజ్ఞతుందని, నేను ఎంతోమంది కొట్టాను, ఎంతోమంది సొమ్ము దొంగిలించాను, ఎంతో బిల్డింగులు కట్టుకున్నాను, ఎంతో ఆస్తి సంపాదించాను, కానీ నా జీవితంలో నెమ్మది లేదు, సమాధానం లేదు అన్నప్పుడు నీ కొరకే వచ్చాను ఈ చెట్టు కిందకి అన్నాడు. ఇంకో విషయం చెప్పాలంటే, ఈ చెట్టును పెట్టింది కూడా నేనే, సృష్టించినప్పుడు అన్నాడు. ప్రియబిడ్డలారా, మన ప్రార్థన కంటే, మన భక్తి కంటే ఆయన కరుణ గొప్పది. చెప్పండి, ఏది గొప్పది? కరుణ గొప్పది. హల్లెలూయా. కాబట్టి ఆయన కృప ఎలా ఆవరించింది మనల్ని అంటే, దేవుడి లోకము ఎంతో ప్రేమించను కాగా తన అద్వితీయ కుమారుని ఎందుకు విశ్వాసం ఇచ్చిన వాడు ఆయనను అంగీకరించినాడు, కుమారుడుగా కుమార్తెగా పిలుచుకున్నాడు. ఒకప్పుడు మనందరూ శత్రువులమే దేవుడికి, ఒకప్పుడు విగ్రహాధికులమే, భయంకరమైన జీవితాలు జీవించిన వాళ్ళమే. కానీ ఆయన కరుణ. ఇంకొక వ్యక్తి చూపిస్తారు బైబిల్లో, సమరయ స్త్రీ. ఎంతమంది పిలిమిట్లాడడానికి? చెప్పండి, 5. దేవుడు అంటేనే తెలిసింది మనకి కదండి. దేవుడే అన్నాడు, అమ్మ నీకు. కానీ ఇప్పుడు ఉన్నవాడిని భర్త కాడు అన్నాడు. 6వ వాడు కూడా ఉన్నాడు, కానీ ఆడు నీకు భర్త. ఆమె ఏమని పిలిచాడైనా? మనం పిలుస్తామా? అలాంటి ఎవరైనా వ్యక్తి మనకు కనబడితే వాళ్ళు పటపట కొలుగుతాము, ఈ వ్యక్తితో మాట్లాడకూడదు అనుకుంటాము, ఆ వ్యక్తిని దూరం పెట్టాలనుకుంటాం కదండి. కానీ యేసయ్య ఆమె కోసం కొన్ని గంటలు ఎండలో గడిపి బావి దగ్గర కూర్చున్నాడు. సృష్టికర్త అయిన దేవుడు, ఆల్ఫా ఓమేగా అయిన దేవుడు, నీకోసం ప్రాణం పెట్టినవాడు, నీకోసం రక్తం చిందించినవాడు, నీకోసం కళ్ళ దెబ్బలు తిన్నవాడు, ఈ లోకాన్ని పరిపాలించే చక్రవర్తిని దేవుడు ఆఫ్టర్ ఆల్ ఒక పాపి కొరకు కొన్ని గంటలు బావి దగ్గర కూర్చున్నాడు. నీతి మంత్రాల కోసం కాదు కూర్చుంది అక్కడ. దశభాగనిస్తుందని కూర్చోలేదు అక్కడ. అయినా చర్చికి రెగ్యులర్ మెంబర్ అని కూర్చోలేదు. ఆమె పాపి అని తెలిసినా కూడా ఊర్లో ఎవరు మాట్లాడతలేదు ఆమెతో. యేసయ్య ఒక్కడే మాట్లాడుతున్నాడు. ఏమని? అమ్మా అని. చెప్పండి. నేను పాస్టర్ గారు అంటుండే, ఎవరు పిలిచినా నన్ను కానీ అమ్మగారిని కానీ అమ్మ అయ్యాని పిలిస్తే ఎలాంటి ప్రాబ్లమ్స్ రావాలి.
అందరూ వెళ్ళి చెప్తాము. ఆమె మైండ్ సెట్ మారడానికి కారణం ఏంటంటే ఆయన ప్రేమని, ఆయన కరుణని. ఆమెను ఎవరు మార్చలేరు, ఆయన ప్రేమ మార్చింది. అమ్మాని ఎప్పుడైతే పిలిచాడో, మీరు ఆ లేఖనానికి రండి ఒకసారి, యోహాను సువార్తకి వెళ్ళండి. ఎన్నో అధ్యాయము? 4వ అధ్యాయము. ఒక నిమిషం. ఎనిమిదో వచ్చిన చదవండి. ఆయన శిష్యులు ఆహారం కొనుటకు ఊరిలోనికి వెళ్ళి ఉండేది. ఆ సమరయ స్త్రీ, యూదుడవైన నీవు సమరయ స్త్రీనైన నన్ను దాహమునకిమ్మని ఎలాగ అడుగుచున్నామని ఆయనతో చెప్పింది. ఏలయనగా యూదులు సమరయులతో సాంగత్యము చేయరు. అందుకు యేసు, నీవు దేవుని వరమును నాకు దాహమును ఇమ్మని నిన్ను అడుగుచున్న వాడెవడో అది ఎరిగి ఉంటే నీవు ఆయనను అడుగు, ఆయన నీకు జీవజలమిచ్చునని ఆమెతో చెప్పాను. అప్పుడు ఆ స్త్రీ, అయ్యా, ఈ బావి లోతైనది, చేదు కొనుటకు నీకేమీ లేదే. ఆ జీవజలము ఎలాగూ నీకు దొరుకును? తాను తన కుమారులను పశువులను ఈ బావి నీళ్లు త్రాగి మాకిచ్చిన మన తండ్రి అయిన యాకోబు కంటే నీవు గొప్పవాడవా అని ఆయనను అడిగాను. అందుకు యేసు, ఈ నీళ్లు త్రాగు ప్రతివాడును మరలా తప్పికొనుడు, నేనిచ్చు నీళ్లు త్రాగువాడు ఎప్పుడును తప్పికొనడు. నేను వారికిచ్చే నీళ్లు నిత్య జీవమునకై వానిలో ఊరేడి నీటి బుగ్గగా ఉండునని ఆమెతో చెప్పాను. ఆ స్త్రీ ఆయనను చూచి, అయ్యా, నేను తప్పికొనకుండునట్లును చేదుకొనుటకు ఇంత దూరం రాకుండునట్లును ఆ నీళ్లు నాకు దయచేయమని అడుగగా, యేసు, నీవు వెళ్ళి నీ పెనిమిటిని పిలుచుకొని ఇక్కడికి రమ్మని ఆమెతో చెప్పాను. ఆ స్త్రీ 21 చదవండి. 21. అమ్మా, ఒక కాలము వచ్చుచున్నది. చాలండి. ఏమన్నాడు ఆయన? అమ్మా, ఈమెమన్నది ఆయన్ని? అయ్యా. అయ్యా అంటే ఇక్కడ తండ్రి కుమార్తెల బంధాన్ని దేవుడు అక్కడ మనకి చూపిస్తా ఉన్నాడు. ఈమె ఏ స్థితిలో ఉంది? అక్కడ ఏ స్థితిలో ఉంది? ఇక్కడ పాపం చేసే స్థితిలో ఉంది. కానీ దేవుడు ఆమె పాపాన్ని ఎత్తి పట్టలేదు. కానీ ఏమంటే తెలుసండి, ఆమెను తన కుమార్తెగా మార్చుకోవడానికి ఆయన ప్రేమగల మాటలతో ఆమెను ఆదరించలేదు. కానీ దేవుని కరుణ అర్హత లేని వారికే అర్హతనిచ్చింది. ఒకదాన్ని చెప్పాలంటే మనందరికీ ఆ అర్హత ఇచ్చింది మన భక్తిని బట్టి కాదండి. మనకు అసలు ఫస్ట్ భక్తి ఎక్కడ ఉందో మనకి మీరు చెప్పండి. యేసుక్రీస్తు దగ్గర రాకముందు మనం ఆలోచించేద్దాం మన సాక్ష్యం గురించి. యేసు ప్రభు దగ్గర రాకముందు నీ దగ్గర ఒక బ్రదరో, ఒక సిస్టరో, లేదా ఒక వాక్యమో నీ దగ్గరికి వచ్చిందా లేదా? చెప్పండి, వచ్చిందా లేదా? నువ్వే డైరెక్ట్గా చర్చకు వచ్చేసావా ఆకాశం కూడిపోయినట్టుగా? చెప్పండి, లేదు కదా. మనకి ఎవరొకరు ఒకరు పంపించాడు దేవుడు. ఒక పాస్టర్ గారిని పంపించాడు, లేదా ఒక సిస్టర్ని పంపించాడు, లేదా వాక్యంలో టీవీలో విన్నావో, యూట్యూబ్లో విన్నావో, లేదా మీటింగ్కి వెళ్ళావో, ఏదో విధంగా దేవుడు నీ దగ్గరికి వచ్చాడు. నువ్వు దేవుడి దగ్గరికి వచ్చావా? దేవుడే నీ దగ్గరికి వచ్చాడు. ఈ సంగతి ఎప్పుడు మర్చిపోతాడు బ్రతికినంత కాలం. దేవుడే నిన్ను దర్శించాడు. అవునా కాదా? దేవుడు కన్ను బట్టే నేను అప్పుడప్పుడు పాడతాను, ఈ స్థితిలో ఉన్నానంటే, ఇంకా బ్రతికున్నానంటే, ఈ స్థితిలో ఉన్నానంటే, ఇంకా బ్రతికున్నానంటే, మన ఉపవాస ప్రార్థనలో ఉందా బైబిల్? అలాగా ఈ స్థితిలో మనం బ్రతుకుతున్నామంటే, ఇంకా నీ భార్య నీ పిల్లలు ఆరోగ్యంగా ఉన్నారంటే, నేను ఒకటే చెప్తాను, నీ కృపే కదా అయ్యా అని చెప్పండి. ఆ తర్వాత నీ భక్తి అలవాటైంది చర్చకు వచ్చిన తర్వాత. అంతకుముందు లేదు కదా నీ భక్తి. మరి ఎలాగంటాం
కేవలం నా భక్తిని బట్టని కాదండి, దేవుని కరుణ, దేవుని కృప. జక్కయ్య ఏ భక్తి లేని వాడికి యేసయ్య చెట్టు ఎక్కినటువంటి జక్కయ్యని గుర్తుపెట్టుకుని 100 మందితో మాట్లాడేది అక్కడ. జక్కయ్య త్వరగా దిగి రా, నేడు ఇంటికి రావాలి. అప్పటి వరకు జక్క ఇల్లు విగ్రహార్థంతో ఉంది. అప్పటి వరకు ఆ ఇల్లు తాగుడు, ఎండ బాటిల్స్తో ఉండొచ్చు, పేకాడుతూ ఉండొచ్చు, రకరకాల పాపంతో ఉండొచ్చు. నా యేసే రాగానే ఆ ఇల్లు పరిశుద్ధంగా మార్చబడింది. ఈరోజు మన జీవితంలో యేసు క్రీస్తు ఎప్పుడైతే ఎంటర్ అవుతాడో మన జీవితంలో కూడా పాపాన్ని క్షమించి నీతిమంతులుగా మార్చేది ఆయన రక్తమే, ఆయన కృపా బాహుళ్యమే. అందరూ అడిగి చెప్పామా? మగ్దలేని మరి గురించి కూడా మనందరికీ తెలుసు. 7 దెయ్యాలతో బాధించబడుతున్నటువంటి ఆమెని యేసయ్య కరుణను బట్టి ఆమెను విడుదలించి ఒక సువార్థికురాలుగా మారింది. అంతకుముందు ఆమె భక్తిని బట్టి కాదు దేవుడు మార్చుకుంది. 7 దెయ్యాలు అంటే రకరకాలుగా వర్ణిస్తారు భక్తులు. కానీ 7 దెయ్యాల నుంచి విడుదల పొందిన తర్వాత బ్రతికినంత కాలం అండి యేసయ్యతోనే గడిపింది. యేసయ్య కొరకే ప్రాణం పెట్టింది మగ్దలేని మరియ. తన ఆస్తి అంతా దేవుని కొరకే ఖర్చు పెట్టింది. తన పరిచర్యలు వాడబడింది. హల్లెలూయా. ఇంకోటి ఏంటంటే ఆయన కరుణ అంటాడు, ఆయన నా కరుణ సముద్రం కంటే గొప్పది అంటాడు. చెప్పండి ఏంటంటే కీర్తన 30:5 ఆయన కోపం ఎంతకాలం ఉంటుంది, ఆయన కృప ఎంతకాలం ఉంటుంది. ఇక్కడ చూడండి, కీర్తన 30:5 ఇప్పుడు కరుణ గొప్పదా, కోపం గొప్పదా? చెప్పండి బ్రదర్స్. కోపం ఎంతసేపు ఉంటుంది? ఉదాహరణ చూడండి, మన పిల్లోడు ఉన్నాడు, వాడు వెళ్ళి ఈ కెమెరాని పడేసాడు అనుకోండి, ఎవరికి ఎక్కువ కోపం వస్తుంది? ఇక్కడ తల్లి అందరూ ఉన్నారు కదా, మనం కూడా బళ్ళు పట్టాడు కొడుతుంటారు. మన దగ్గరికి వెళ్ళాం. ఆయన ఏం చేస్తాను వెళ్ళి ఒక ముడికాయ పొడిచి ఇంకా నాకు కూడా కొంచెం కూల్ అవ్వాలండి కదా, ముడికాయ పొడిచి అక్కడ తీసుకెళ్ళి వాడికి చిప్స్ ప్యాకెట్ ఇచ్చి పక్కన పెట్టుకుని బాదం మిల్క్ అవి తాగిపిస్తూ ఉంటుంది. ఇక్కడ వచ్చింది ఏంటి? మొట్టికాయ. ఇప్పుడే కదా క్షణాల మీదే కదా చెప్తాను నేను. వాడు ఏడుపు ఆపలేదు, ఎక్కువ ఏడుచుకోకపోతే ఇక ఆమె ప్రేమ ఎక్కువైతుంది, అక్కడ తక్కువైతుందా? అని తీసుకెళ్ళి కిటికి వెళ్ళిపోతుందా? చిట్టి, చిన్ని, లల్లు, ఇంకా రకరకాలు టామీ, ఇంకా రకరకాల పేరుతో అని పిలుచుకుంటా, వాడి థమ్సప్ పెట్టించుకుంటా. కోపం ఎంతసేపు ఉన్నాడు ఇక్కడ? కనికరం అనేది వాడి ఇంటికి వెళ్ళిన వరకు కూడా ఏ షాప్ కనిపించిన బేకరీ చూపిస్తాడు. ఆ నానంటాడు, నువ్వు ముట్టికాయ పొడిచావు కదా, నువ్వే కొద్ది. చెప్పండి ఏంటి? నా దేవుడు కోపము నిమిషమే పెడుతున్నంత కాబట్టే బ్రతుకుతున్నామండి ఇప్పుడు, కాబట్టే జీవిస్తున్నాం ఈ ఆరోగ్యంతో. చెప్పండి, ఎవ్వరు యథార్థంగా ఉండరండి. బైబిల్ ఉంది, నీతిమంతుడు లేడు ఆయన కృపను బట్టి. ప్రీపీటర్ గమనించాడు, ఆయన కృప ఎలా ఉంటుందంటండి, బ్రతికినంత కాలం ఉంటుంది, ఆయన కోపము నిమిషం మాత్రమే ఉంటుంది. తప్పు చేసినప్పుడే ఒక ముట్టికాయ పొడుస్తాడు. మన బిడ్డలు కూడా వెళ్తారండి. మనం తప్పు చేసినప్పుడు ఏమంటామంటే, అమ్మ అలా చేయొద్దు కదా. అలా ఇప్పుడు కొన్నిసార్లు కాలేజీకి వెళ్ళడానికి కొద్దిగా నిర్లక్ష్యం చేస్తారు. పెద్ద హోంవర్క్ ఇచ్చినప్పుడు, లేకుంటే ఏదన్నా స్పెషల్ క్లాస్ ఉన్నప్పుడు, నేను ఫోన్ మమ్మీ నాకు కడుపు నొప్పి వస్తుందంటే, ఎక్కడ లేని కడుపు నొప్పి అప్పుడే వస్తుంది. ఆ తల్లి అంటది, నీకు ఇలా ఉంటే పాస్ కావు, నీకు 3 డబ్బులు పెడతాడు, అది పెడతాడు, నీకు మళ్ళీ కొనిచ్చారా ఎన్ని అంటుంది కదా. దాన్ని ముట్టికాయతో సమానంగా అంటాం కదా. ఆ తర్వాత ఆ బిడ్డ కాలేజీకి వెళ్తే ఆ తల్లికున్న సంతోషం అంతా ఇంత కాదు. ఆ బిడ్డ ఫస్ట్ ర్యాంక్లో పాస్ అయినప్పుడు ఆ పిల్ల ఏం చెప్పాలి తెచ్చా సాక్ష్యం ఇక్కడికి వచ్చి, నా తల్లి పొడిచిన ముట్టికాయల వల్లనే ఈరోజు నాకు ఈ ర్యాంక్ వచ్చింది. చాలామంది బిడ్డలకి ఎగ్జామ్స్ అప్పుడు వాళ్ళ తల్లిదండ్రులు చేసేటువంటి పరిస్థితి ఎట్లా ఉండదంటే, చదవరా 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 అంటే వాడు ఏమంటాడు తెచ్చా, సంవత్సరం అంతా చదువుతున్నాడు, ఇంకేం చదవాలి. తర్వాత రాత్రులు కూడా చదువు, ఎగ్జామ్స్ ఉన్నాయి అన్నప్పుడు ఆ మాట ఎలా ఉంటాయి అంటే చాలా కష్టంగా అనిపిస్తాయి. మా అమ్మకి నేను ఇష్టం లేదేమో, కానీ ఆ తల్లికి ఎట్లా ఉండదో తెలుసా అండి, నా బిడ్డ రేపు పొద్దున గొప్ప సాక్ష్యం చెప్పాలి. ఈరోజు హర్షవర్ధన్ సాక్ష్యం చెప్పాడు కదా,
ఆ తండ్రికి తల్లికి ఎంతో సంతోషం. మన రిజల్ట్స్ వచ్చి 9.5 ఊహించలేదు అసలు పోషన్, ఊహించలేదు అంత వస్తాయి. నేను చెప్తాను వచ్చాను, ప్రేయర్ చేస్తున్న పోషన్, టెన్షన్ పడకు, బాగా చదువుతాడు. వాళ్ళు ఎవరితో మాట్లాడరు ఆ పిల్లలు. స్కూల్లో కూడా కనబడితే ప్రేయర్ చెప్తారు, లేకుంటే వాళ్ళు పని మీద వెళ్ళిపోతారు. వాళ్ళకి ఎటువంటి ఫ్రెండ్స్ ఉండరు. కానీ తండ్రికి ఉన్న ఆరాటం ఏంటంటే, నాకు శేబరాన్ని గురించి ఎక్కువ తెలియదు కానీ పోషణ పడ్డ టెన్షన్ అంత ఇంత ఉండదు. ఎందుకంటే తన బిడ్డలు ఒక ఉన్నతమైన స్థితి, ఎందుకంటే తను ఎక్కువ చదువుకోలేదు, తన బిడ్డలు ఎక్కువ చదవాలి, అది కూడా పబ్లిక్ స్కూల్లో దేవుడు అడ్మిషన్ ఇచ్చాడు, అది పోగొట్టుకోదు ఆ కృపని అని చెప్పేసి వాళ్ళు ఎంబడి పడి వాళ్ళకి ఫోన్ దూరం పెట్టి, ఫోన్ దూరం పెట్టి వాళ్ళకి ఏమనిపిస్తుంది? చాలా కోపం వస్తుంది. మా నాన్న మంచోడు కాదు, మమ్మల్ని అసలు రీల్స్ వండిస్తారు, ఇలా అనిపిస్తుంది. కానీ ఇప్పుడు ఏమనిపిస్తుంది అంటే, మా నాన్న పెట్టిన ఆ క్రమశిక్షణే, ఆ కోపమే ఈరోజు ఈ 9.2 చేంజ్ వచ్చినట్టే మామూలు విషయం కాదండి. అది కూడా సిబిఎస్ఈ సిలబస్ చాలా హార్డ్ ఎస్ఎస్సి కంటే. కానీ ఒకటి, ఆయన వేసిన ముట్టికాయలు ఈరోజు ఆ ఫస్ట్ ర్యాంక్. మన దేవుడు కూడా కొన్నిసార్లు మనం ఏం చేస్తా అంటే, బాధ పెట్టినట్టుగానే ఉంటాడు, కోపడినట్టు ఉంటాడు. కానీ అదే టైంలో యెషయా గ్రంథం తీయండి ఒకసారి, 49:15 ఎలాంటి ప్రేమ గలవాడో చూపిస్తాను మీకు. యెషయా 49:15. స్త్రీ తన గర్భమున పుట్టిన బిడ్డను కరుణించకుండా మర్చునా, చంటి పిల్లను మర్చిపోదండి. కొన్నిసార్లు ఆ తల్లిని మర్చిపోదంట, పనులు పాడో నిద్రపోయినప్పుడు ఆ బిడ్డను మర్చిపోతే ఉయ్యాలు వేసి. ఎంతమంది పిల్లలంటే కింద పడిపోయిన ఉన్నారు మంచం మీద నుంచి చిన్నప్పుడు ఉన్నారు. కానీ వాళ్ళకి ఎటువంటి గాయం కాదండి, మీరు నమ్మండి, వాళ్ళకి ఎలాంటి గాయం కాదు. మనం పడితే కాలు విరిగిపోతాం, మన విరిగితే బొట్టలు వెలిగించి రక్తం వస్తుంది. మనం వెళ్ళిపోతే ఏంటంటే ఆర్థోపెడిక్ డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి. కానీ చిన్నపిల్లలు ఎన్నిసార్లు పడతారు మంచం నుంచి ఉయ్యాల నుంచి, ఎన్నోసార్లు. వీళ్ళు మంచిగా పడుకుంటారు, ఆ పిల్లలు పడిపోయి పాపం అక్కడ ఆడుతూ ఉంటారు. హల్లెలూయా. చదువు. చూడుము, చూడండి ఎక్కడ చెప్పుకున్నాడు మనను? అరచేతుల్లో చెప్పుకున్న చూడు మన నిన్ను చెక్కాడంటండి. ఇంకోటి ఏంటంటే వెలకట్టి కొనుక్కున్నాడు మన. కాబట్టి సాతాడిని మీరు ఏం చేయలేపడు కారణం తెచ్చండి, ఆయన రక్తాన్ని బట్టే. ఇంకోటి తెచ్చండి, ఆయన కరుణను బట్టే. ఆయన చూడండి అర్హత లేని వారికి ఇచ్చింది ఏం తెచ్చండి? కృప. చెప్పండి, ఇప్పుడు ఏ యుగంలో ఉన్నాం మనం? కృపాయుగంలో ఉన్నాం. అందరూ అల్లి చెప్దామా? అందరూ అల్లి చెప్దామా? స్త్రీ తన గర్భమున పుట్టిన బిడ్డను కరుణించకుండా మరచున వారైనా మర్చుదురు, కానీ నేను నిన్ను చెప్పి ఆయన కృప గొప్పది. ఇప్పుడు కొంతమంది పేర్లు కరుణని, దయ్యమని కూడా పెట్టుకుంటారు. కొంతమంది బ్రదర్స్ పేర్లు ఏ స్వాదం అని పెట్టుకుంటారు. పాదాలు వేసే దగ్గరే ఉండాలి. పెట్టుకున్నాం నోట్ అంటే ఏం నోట్లు రావాలి? కృపగల మాటలే రావాలి. పుణ్యవాదాన్ని పెట్టుకున్నటువంటి ఆశిష్టం అంటే పేరు తగిన జీవితం అనేది కరుణించేవాడిగా ఉన్నాడు తప్ప నిన్ను శిక్ష. ఈరోజు మనం ఈ వాళ్ళమే కాదు. ఒకసారి ఎఫెసీ పత్రిక వెళ్ళండి, ఆయన కరుణించో అధ్యాయము 5 చదవండి. అయినను అందరు చెప్పాలి, దేవుడు కరుణట్లేదు, ఆయన ప్రేమకి వెలకట్టలేమా. మనము మన అపరాధముల చేత చచ్చి చేసుకోండి, నోట్ చేసుకోండి. ఎప్పటికీ కృప చేత అంటే ఆయన మనకు చేసిన ఉపకారముల ద్వారా గుర్తుపెట్టుకోండి, చదవండి. విశ్వాసం రక్షించబడి ఉన్నారు. ఇది మనం చెప్పండి, దేవుని వరాన్ని బట్టి మారు మనసు పొందావు. దేవుని వరాన్ని బట్టి ఈ రోజు నాడు స్థితిగతులు మారినాయి, నీ నోటు మాటలు మారినాయి. దేవుని కనికరాన్ని బట్టి ఏడిస్తే ఆయన ఏడుస్తాడు. చెప్పండి, నువ్వు దుఃఖపడితే ఆయన దుఃఖపడతాడు. వచ్చిన 30 అంత కరుణ దేవుడు కాదు. నువ్వు బాధలో ఉంటే ఊరుకొని చూస్తుండే దేవుడు కాదు. చూడండి, యోహాను సువార్త 11వ అధ్యాయం 34 35 ఆగండి చాలు. ఇప్పుడు
ఒక సామాన్యమైన కుటుంబం, ధనికమైన కుటుంబం, ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ, మార్తా మరియా లాజరు మనందరూ తెలుసు. కానీ ఆ కుటుంబాన్ని దేవుడు ఎంతో ప్రేమించడం ఉంది బైబిల్. మార్తను మరియను లాజరును కూడా ప్రేమించడం చేశాడు. 4 దినాలు రోగం వచ్చిందని కౌరు పెట్టారు. అప్పుడు ఇప్పటిలాగా ఫోన్లు కమ్యూనికేషన్ లేదు కాబట్టి ఒక వ్యక్తితో కౌరు పెట్టినట్టున్నారు. అయ్యా మరి లాజరు అని ఆ లెక్క చెల్లిద్దరు చెప్పారంటే దేవుడు కావాల్సిన 4 రోజులు ఆలస్యం చేశాడు. సమస్య ఎక్కడుంటే అక్కడికి వచ్చే దేవుడు. నువ్వు కన్నీళ్ళు ఎక్కడ కారిస్తే అక్కడికి వచ్చి ఓదార్చే దేవుడు. మనుషులు రాకపోవచ్చండి. అందుగురించి బైబిల్లో చాలా క్లారిటీ ఉంది. మనుషులు కంటే యెహోవాను ఆశ్రయించడం మేలండి. కాబట్టి ప్రియబిడ్డలారా, ఇక్కడ వాళ్ళ కన్నీటితో పాటుగా ఆయన కూడా కన్నీళ్లు కార్చాలి. ఎంత మనం ఒక పాట పడతాం, చాలు నయా చాలు నాకు చాలు నయా, అందరూ పాడతాం. కరుణామయుడవై తల్లిగా లాలించి ఆ కరుణ నీ కృప చాలు. కాబట్టి నీ కృప నాకు ఈరోజు అన్నం తింటానంటే నేను కలిగిన బిడ్డలు నీదయ్యే. చదవలేదయ్యా, కానీ నా బిడ్డ చదివి కాదు, నా ఆస్తిని బట్టి కాదు. ఈ స్థితిలో ఉన్నామంటే దేవుడు దయనండి. ఎక్కడికి వెళ్ళినా మనకే అన్నప్పుడే మనకు గర్వం వస్తుంది. కానీ నా గట్టు ఏమీ లేదు, లోకానా ఏమీ లేదు. ఎందుకన్నాడు ఈ భక్తుడు? ఒకసారి 139 కీర్తనకి వెళ్దాము. అక్కడ మీకు అర్థమైతే ఎందుకన్నాడో అర్థమవుతుంది. 139 కీర్తన. ఈ రాజు అయినటువంటి ఈ వ్యక్తి
ఆ, వాటి మొత్తం ఎంతో గొప్పది. 13, 14 కూడా చదవండి. నా అంతర్యంలో నీవే కథ చేస్తుంది. ఆ, నా తల్లి గర్భమందు నన్ను నిర్మించిన వాడవు నీవే. ఓకే. నీవు నన్ను కలగచేసిన నీవు నన్ను భయమును ఆశ్చర్యమును పుట్టుచున్నది అందులో బట్టి నేను నీకు అంటే మన పుట్టు ఒకసారి గుర్తు పెట్టుకుంటే ఇప్పటికీ కిడ్నీలు ఎలా ఫంక్షన్ అవుతున్నాయో, ఏమిటి మోషన్ ఎట్లా వస్తుందో, ఎలా బీట్ చేస్తుందో లోపల, లంగ్స్ ఎలా పనిచేస్తున్నాయో మన వల్ల కాదండి. మనం తినేస్తున్నాం, పడుకుంటున్నాం, తిరుగుతున్నాము, ఇష్టం లేదు కూడా కదా. అయినా కూడా ఈరోజు జీవిస్తున్నాము అంటే ఎందుకంటే ప్రియబిడ్డారా, ఎంతమంది అంటే ఉస్మానీయులు లేరా పాపం చేశారండి. ఈరోజు నీలోకర్లో కొన్ని వందల మంది చనిపోతున్నారు రోజుకి. చిల్డ్రన్ హాస్పిటల్ మన రాష్ట్రంలో, దేశంలో, ప్రపంచంలో ఎన్ని ఉండొచ్చండి చిన్నపిల్లల హాస్పిటల్. వాళ్ళే పాపం చేశారు. హల్లెలూయా. కానీ ఈ 3 పూట్ల అన్నం తింటున్నాము, అది ఆరోగ్యంగా అరుగుతుంది. అది కూడా నా చిత్తం లేకుండా ఎవరు ఆహారం తినేసి ఈ మాట గుర్తుపెట్టుకోండి ఎప్పుడైనా కూడా. మీరు ఏదైతే వచ్చిన ఓదనము చేసి మనం అనుకుంటున్నాం నువ్వు చేశాను, ఇవాళ నేను ఏమీ లేవు, ఈరోజు ఇంట్లో ఏమీ లేవు అవైలబుల్, నా సెలవు లేక అంటే నా ఆర్డర్ లేకుండా అనుభవించలేరు అంటాడు దేవుడు. మీరు ప్రసంగం చదువుకోండి, ఎందుకు ఈ బ్రతుకు అనిపిస్తుంది. ఇవన్నిటికీ తేలిన ఫలితాలు అంటాడు సొలొమోను. ఇవన్నీ చూసేశాడు ఆయన అన్నాడు, ఇదంతా వ్యర్థమే అన్నాడు. వ్యర్థమే ఎవరంటే చూడండి, 1 కొరింథీ 15వ అధ్యాయము, 1 కొరింథీ 15, 10 నుంచి 11, 10 and 11. అయినను నేనేమై ఉన్నాను, అది దేవుని కృప వలన అయి ఉన్నాను, మరియు వారందరికంటే ఎక్కువ ప్రయాసపడితే ప్రయాసపడితే నేను కాదు, దేవుని కృపను బట్టి ఈరోజు సేవ చేస్తున్నాను. నేనేమైనానేమి పూర్వము ఏమన్నాడైనా హాని హింసకుడను, తర్వాత ఒక రౌడీ షేటుని అంటాడు. పాపుల్లో అందరు చెప్పాలి, అందరు నోర్లు ఇప్పాలి. కృపలను తలంచు నా ఆయుష్కాలం అంతా అనే ఒక పాట ఉంది. అలాగే మీరు ఆయన రాసిన ప్రతి పాటలో ఆ మాట అనేది జతపరచాడు. ఎందుకు తెలుసా? యేసన్న కుటుంబం నుంచి వచ్చిన వాడు పైచాడు ప్రపంచం చెప్పుకోవచ్చు. ఎందుకంటే అంత ఆయన పాటలే పాడుకున్నట్టుగా దేవుడు ఆయన అభిషేకించుకున్నాడు. రాజు కుటుంబం నుంచి భయంకర విగ్రహాన్ని కూడా ఆయన ఒక్కడే రక్షణలోకి వచ్చాడు. దేవుడు ఆయన స్వస్థపరిచి రోజు ఆయన పాటలు ఆనిముచ్చారు. దిగొస్తాడు సంఘాలు.
ఆ పాటలంతా ఉద్యోగం ఉంటాయి. అందరూ అదే చెప్పామా? ఆయన పాటలో ఒక పాట నాకు ఇష్టమైన పాట తెలుసుగా మీ అందరికి, ఆదరణకర్త నీ తోడు నాకుండగా అర్థవు అనాదునిగా విడువవు రాగా చెప్తామా? నేను ఎన్నడూ అనాదిగా వాడి ప్రేమకు నోచుకుంటూ కొంతమంది నా యేసయ్య నీకు ఓ తండ్రి కానీ ప్రేమి కానీ రక్తపాట్లు ఇస్తాడేమో కానీ నచ్చాలని మనం ఆ ప్రేమకు అసలు వెలకట్టగలుగుతామా చెప్పండి. 1 కొరింథీ పత్రిక వెళ్దాం ఒకసారి. ఆరో అధ్యాయం 20 వచనం కూడా చదవండి. 6:19-20 అలా మీకు అనుగ్రహించబడి ఎవరి సొత్తు మరి మనం సంతృప్తము చిందించినటువంటి అమూల్యమైన రక్తం విలువ పెట్టి కొనబడిన వారు కానీ దేహంతో దేవుని మహిమపరచడు. కాబట్టి వెల పెట్టి కొనుక్కున్నాడు. వేషంతో తిరిగాడు, త్రాగుబోతుతో తిరిగాడు, డబ్బంతా నాశనం చేశాడు, తండ్రి పేరు పాడు చేశాడు. ఆఖరికి ఆ మాట చదవండి ఒకసారి, నేను ఇంకా ముగిస్తాను. లూకాసు వార్తకి వెళ్దాం, 15వ అధ్యాయానికి వెళ్దాం. పద్నాలుగు వచ్చింది చదవండి. 15:14. ఇప్పుడు ఇక్కడ మనందరూ తెలిసి స్టోరీ. తప్పిపోయిన కుమారుడు తండ్రి ఆస్తి తీసుకున్నాడు, వెళ్ళాడు, అంత పాడు చేశాడు. ఇది పెద్ద కుమారుడు చెప్పాడు ఏంటంటే, నీవు అర్హత లేదు, నా మందిరంలోకి రావడానికి అర్హత లేదు. తండ్రి అంటే అర్థం ఏంటండి? అమ్మ నా వైపు చూడాలి. ఎన్నిసార్లు చెప్పారు మీకు తండ్రి అంటే ఏంటి? నువ్వున్న ఫాదర్ హౌస్ అంటారు ఇంగ్లీష్లో, రైట్? అన్ని చూశాడు. అన్నిలోని ప్రేమలన్నీ కడవరి ప్రేమ, కడవరికి ఆయన 3 చరణాలు పాడాడు. భార్య గురించి పాడాడు, తల్లిదండ్రుల ప్రేమ గురించి కూడా పాడాడు. ఆఖరికి లాస్ట్కి చూశాడని చెప్పండి. ఈ లోకంలో నీకు హోదా ఉంటేనే ప్రేమిస్తారు, నీకు అధికారం ఉంటేనే ప్రేమిస్తారు. వారు ఆయనతో మనం ఫ్రెండ్షిప్ చేయడం చూస్తామో చూడము. మామూలుగా ఉంటేనే ఆయన వెళ్ళగొట్టాలి, లేకపోతే ఉంచాలి. ఏదో ఒకటి ఉంటాయి మన జీవితంలో. టార్గెట్ పెట్టామా, వాడు ఉండాలి, నువ్వు వాడు ఉండాలి, అట్లా ఉంటుంది మనకు. కానీ అర్హత లేకుండా కూడా నీ కొరకు ప్రేమించే ప్రేమ. ఇక్కడ తప్పిన కుమారుడు ఆరోగ్యం పాడైపోయింది. ఎందుకంటే తను ఆదరించేవాళ్ళు అర్హత లేదండి. అక్కడికి చర్చకు వచ్చే అర్హత
ఆయనకి తెలుసు నేను ఆరాధన ఏంటంటే నీకును తండ్రికి నీ విరోధంగా పాపం చేసి ప్రార్థన ఆయన దగ్గరికి వెళ్ళి చెప్తామని వీళ్ళ లోపలే తండ్రి ఎదురు చూస్తున్నాడు. ఇదే తండ్రి ప్రేమ. ఇక్కడ కావాల్సిన ఆయనకి కుమారులో ప్రేమ. ఆమె హల్లెలూయా చెప్తాము. ఎక్కడికి పంతులపడి దగ్గరికి అంటే కొంత టైం వేస్ట్ చేయాలి, కొంత టైం వెయిట్ చేయాలి. ఎదురు ధరించినప్పుడే నీకు ఏసై గుర్తొస్తారండి. ఆమె అందరూ ఉన్నా అందరూ నా ఈయనేమనుకున్నాడు, అందరూ ఉన్నారనుకున్నారు స్నేహితులు, డబ్బు ఉంది, హోదా ఉంది, ఏదైనా బ్రతికేయచ్చు అనుకున్నాడు. కానీ మీ బిడ్డరా, ఏదైనా నీకు ఉంది అంటే అది దేవుడు చర్చి ద్వారా నీకు ఇస్తాడు. ఇప్పుడే తండ్రి ఇల్లు అంటారు, చర్చిని ఏమంటారు? ఈ కూలి వాళ్ళు ఒకటిగా పెట్టుకోమన్నాడు 19 అప్పుడు అనుకుని తండ్రి ఎద్దుకు వచ్చాను. 20 వచ్చి చదవండి. ఆయన ప్రేమ ఏంటి ఇక్కడ కనిపిస్తుంది. చూచి కనికరపడి, ఇక్కడ కుమారుడు మామూలు నాటి చూస్తున్నాడు, తలదించుకొని తప్పు చేశాడు కాబట్టి తండ్రి ఏం చేస్తున్నాడు, పరిగెత్తున్నాడు. నా బిడ్డ చాలా కాలానికి వచ్చాడు, నా ప్రేమ తెలుసుకుని వచ్చాడు, పోగొట్టుకో తెలుసుకోలేదని ఏం చేశాడు తెచ్చాడు, కౌగులించుకున్నాడు. అప్పుడు కుమారుడు తండ్రికి ఏ ప్రార్థన అయితే నేర్చుకున్నాడు, అంటే ముందు ఆయన కనికరమే గొప్పది. ఇక్కడ అంటే ముందు కౌగులించుకున్నాడా, ప్రార్థన కంటే ముందు. ఎందుకంటే తండ్రి బిడ్డల బంధం, రక్త సంబంధికులు కొన్నిసార్లు కొట్లాడతారు కదా, కలిసిపోతారు. ఇప్పుడు ఉదాహరణ చూడండి, తీసుకున్నాం, పాలుబాబుని తీసుకున్నాం. పాలు మాట్లాడుకుంటారు, దూరం ఉంటారు, ఏదో సందర్భం. కానీ నిజామాబాద్లో పాలుబాబుని ఎవరో కొట్టారో అని తెలిసింది. ప్రభుత్వం వెళతాడా వెళ్ళడా చెప్పండి. లేదు, ఎవరో పక్కవాడు చూసి చెప్పారు, అయ్యా పాల్బాబుకి ఎవరో అన్యాయంగా రాత్రి వచ్చి. ఫస్ట్ అన్న ప్రభు నిమిషాల మీదుగా వెళ్ళి అక్కడ సిచ్యువేషన్ చూసుకొని, మా అన్నకి ఎవరు లేరనుకున్నావా చెప్పండి అందరూ, మా అన్నకి చెప్పండి. ఏమంటాడు బ్రదర్స్, ఇంకొకసారి మా అన్న మీద కానీ తప్ప ఇక మీరే చెప్పాలి. ఇది ఫస్ట్ అండ్ లాస్ట్. ఒకవేళ ఇది జరిగితే నాకు చెప్పేది, నేను హైదరాబాద్ ఉన్నాడు, మా అక్క ఉంది ఇక్కడ, వీళ్ళందరూ ఉన్నారు, వీళ్ళు చెప్పేది లాస్ట్. ఇంకొకసారి మా అన్న మీద ఒక దెబ్బ పడి నిన్ను మాత్రం నేను, అప్పుడు పాల్గొని ఎలా ఉంటుందండి,
ఎప్పటి వరకు ప్రభు వచ్చేంత వరకే ధైర్యం వస్తుంది. ఏంటి తెలుసా, నా తమ్ముడు ఉన్నాడు, వస్తుంది కదా ధైర్యం. ఈ కొడుకుని ఎవడో వాడు మా నాన్నకి ఆడంటాడు, మీ నానేమన్నా ఎంత దొరుకుతానా అంటాడు ఆయన. సరే అని ఒక దెబ్బ కొడితే పరిగెత్తుకుని వచ్చి మమ్మీ చెప్తాడు, డాడీ చెప్తాడు. డాడీ అప్పుడు తండ్రి అంటాడు వాడి దగ్గరికి, ఎందుకు కొట్టావు నా కొడుకునంటే, మీ కొడుకు ఇలా తప్పు చేశాడు. నాకు చెప్పేది ఉండే ఏమంటాడా తండ్రి, నాకు చెప్పి నేను ఉన్నాను కదా, అబద్ధాలు ఇంకొకసారి నా బిడ్డ మీద. ఇది తండ్రి ప్రేమ. ఈ లోపు చేసినా కూడా, దెబ్బలు తిన్నా కూడా తన డిఫెన్స్ ఎట్లా ఇస్తారు తెలుసా, ఇంకొకసారి. చెప్పండి ఏమన్నాడు, ఇంకొకసారి నా బిడ్డ మీద చెయ్యి వేస్తే, ఒక మోటిగా చెప్పాలంటే నీ చెయ్యి ఉండదు అంటాడు. కానీ తండ్రి ఆ బిడ్డ పట్ల ఎట్లా ఉంటుందంటే ఆ ప్రేమ, ఇంకొకసారి నా పిల్లోడిని నీ కొడుకు జాగ్రత్త పెట్టు, నీ కొడుకు దగ్గర పెట్టుకో. నీ కొడుకు మంచోడా, నీ కొడుకు మంచోడా, మంచోడైతే రోడ్ల మీద తిరుగుతున్నాడు అని బెదిరి. ఈ లోకంలో మీరు తండ్రి తన బిడ్డలకి బుద్ధి పెట్టుకున్నాడు. ఇంకోటి స్నానం చేయించాడు కదండి, తన పాపంతా ఇదే బాప్తిసం వల్ల రక్షణ ఇచ్చాడు, తన ఇంట్లో చేర్చుకున్నాడు. ఇప్పుడు మళ్ళీ తండ్రి చూపిన ప్రేమ మర్చిపోడు. ఎందుకంటే నేను ఆల్రెడీ యోగ్యుడు కాను తండ్రింట్లో అని ఇక ఎన్నడూ కూడా ఆయన బయటికి వెళ్ళే పరిస్థితి. చనిపోయి దొరికాడు, చనిపోయి అదండి దేవుడి కరుణ. దేవుడు ఎంత ప్రేమించాడు తెలుసా అండి. ఆ మాట చదువు ముగిస్తానండి. యోహానికి వెళ్ళి నేను ఇంకా వాక్యం ముగిస్తాను. 26 వచ్చింది, 20 అధ్యాయం 26. ఉన్నప్పుడు ఒక శిష్యుడు 11 మందికి చెప్పేశాడు ఆల్రెడీ. ఇక్కడ ప్రేమ చూపిస్తానికి వచ్చాడు ఆయన. ఈరోజు తోమ అండి కేరళ ప్రాంతంలో మనం తక్కువగా అనుకుంటాము. ఈరోజు భారతదేశం అంతటికి సువార్త తీర్చింది ఎవరు తెలుసా, సెంట్ తోమ చర్చ్. పెద్ద చర్చ్ అంటే వచ్చింది. క్రైస్తవ దినోత్సవం వచ్చిందంటే హల్లెలూయా చదవండి. మీరు నిజంగా చూశారన్నాడు. మేము చూసాం, మరి ఇవ్వాలి కదా అంటే ఈయన అని అంటుంటే చెప్పాలి తల్లు. తోమాను చూసి నా చేతులు చూడు, అవిశ్వాసి. అప్పుడు తోమ అంటాడు ఆయన దేవాని చూడక నమ్మితే, చూడక నమ్మేమండి. ఆయన నా కొరకు చనిపోయాడు,
నాకు పునరుత్థానం అయ్యాడు, నాకు సంజయుడు. ఇంకోటి తెలుసండి, లేకుంటే చాలా మందికి డౌట్ ఉన్నాడు ఇప్పటికి కూడా. మద్దతు మరి నమ్మలేకపోయింది, పోతానంది నా భుజాల మీద. ఆ డౌట్ క్లియర్ చేయడానికి యేసయ్య ఆ ఒక్కడి కోసం వచ్చాడు. ఒక్కడి కోసం, తోమా నా కాళ్ళలో నీ వేడి పెట్టి అవిశ్వాసి రోజు మనందరికీ చెప్తున్నాడు అన్నమాట. చూడక నమ్మిన వారి కంటే యేసయ్య, చూసి నమ్మిన వారి కంటే 3.5 సంవత్సరాలు ఆయనతో ఉన్నవాళ్ళే అందులో తోమ నమ్మలేకుంటే ఆయన కోపం రాలేదు. జాలి, ప్రేమ, కరుణ కలిగి ఆయన ఈరోజు ప్రియ బిడ్డలు గమనించండి. అలాంటి ప్రేమ, కరుణ కలిగి యేసయ్య బిడ్డలు కాబట్టి మనకు కూడా ఏముండాలంటే అదే ప్రేమ, కరుణ, వాత్సల్యత కలిగినప్పుడే ఆయన కుమారులుగా